గురుభ్యో నమః. జై గురుమాత. గాడ్ బ్లెస్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆడ కెమెరా ఉంది గిట్ల చేతి ఓకే అండి, వాయిస్ ఓకేనా? వినపడుతుందండి. వినపడుతుంది. ఓకే అండి. నిన్న ఒక క్వశ్చన్ అడిగారు కదా. అవును గురుగారు, ఆత్మదర్శన అనుభూతి అనేది వేరుగా ఉంటుంది అన్నది, అంటే సమాధి స్థితి అంటారు, ఆత్మదర్శన అనుభూతి అంటున్నారు, ఎప్పుడు అంటున్నారు, వీటికి రకాల పేర్లు పెడుతున్నారు. ఇది ఎప్పుడో ఇంచుమించుగా నాకు మన దేశం తీసుకున్న ఒక 4 సంవత్సరాల్లో ఆ అనుభూతిని ఒక విత్తిన ఒక 2 సెకండ్లు అలా పొందడం జరిగిందండి. 3 times 4 times. దాన్ని మరి నిరంతరం చేసే సాధనలో దాన్ని ఆ స్థితిని ఏమంటారు మరి? నిరంతరము ఉండదండి. నిరంతరము మనకు ఆ స్థితిలో ఏం రావు. కానీ నేను వీటి గురించి ఒక విషయం చెప్తాను. ఆధ్యాత్మికం అనేసరికి చాలామంది ఏమనుకుంటారంటే 4 మంత్రాలు చదవడము, లేకపోతే వేషాధారణ అయి ఉండొచ్చు, లేకపోతే 4 మాటలు చక్కగా మాట్లాడడం నేర్చుకోవడము, బుక్స్ నాలెడ్జ్తో చాలామంది చెప్తూ ఉంటారు. నాకంటే కూడా ఎక్కువ చెప్పేవాళ్ళు ఉంటారు. ఆధ్యాత్మికము అంటే అది ఆత్మానందము అనే పదాలు బాగా పట్టుకొని, లేకపోతే భజనలు చేసుకుంటూ, కీర్తనలు ఇంతకుముందు వాళ్ళకి జరిగాయి, మాకు అట్లనే జరుగుతాయి, వినడము చేయడము ఇవన్నీ చేస్తుంటున్నారు. బాగానే ఉంది పాపం, అది ప్రయత్నం అంటారు వాటిని. అసలు నిజంగా ఆధ్యాత్మికము అనే విషయాలు అందరికీ అర్హత ఉండదు, మాట్లాడే అర్హతలు ఉండవు. కానీ మనకు భగవంతుడి పుణ్యాన మన మహర్షులు మహాత్ములు వారి యొక్క సొంత అనుభవాలు బుక్స్ రూపంలో ప్రదర్శించారు కనుక మనం ఈరోజు చదువుకొని ఎంతోమంది వారికి అనుభవాలు ఉన్నా లేకపోయినా ఆత్మ సాక్షాత్కారం అనేది అందరికీ ఏం జరగదండి. ఎందుకంటే ఆనందము ఆనందం అనే పదాలు పట్టుకొని ఏడుస్తున్నారు. కానీ నిజంగా వాస్తవానికి ఆధ్యాత్మికము అంటే కత్తి మీద సాము లాంటిది. కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే నేను అవి గత కొద్ది నెలల నుండి ఇంతకుముందు జరిగిన అనుభవాలు ఒకే తీరుగా ఉండవు. అసలు క్రియ రూపంలో బర్న్ అవుతున్నాయి అనే ఆలోచన ఉండాలని అంటారు. నిజమే, వాస్తవము గురువుగా చెప్పే మాట. ప్రతి ఒక్కటి కూడా నిజంగా గురువులంటే మాంసం ముద్దలాగా చూడకండి అని చెప్తున్నాను. ఇది ఆర్ట్ఫుల్గా చెప్తున్నాను, అనుభవపూర్వకంగా చెప్తున్నాను. గురువులంటే అందరూ, అంటే కొంతమంది బయట ప్రపంచంలో ఈ జనరేషన్ తగ్గట్టుగా ఉన్నారు కనుక ప్రతి ఒక్కరూ అలాగే ఉంటారేమో ఇలాగే ఉంటారేమో అనేటువంటి విషయాలను మైండ్లోకి ఎక్కించుకొని, లేకపోతే మైండ్లోకి జనాలలోకి ప్రసరింపజేశారు కొంతమంది. వాస్తవానికి ఆధ్యాత్మికం అంటే కత్తి మీద సాము అని నేను చెప్తున్నాను, బల్లగుద్దు చెప్తాను. ఏంటండి? అదే ఎప్పుడు మేము నిరంతరము సమాధి అవస్థలో ఉంటామంటే, నిరంతరము సమాధి అవస్థలో ఉంటే ఈ బయట ప్రపంచంతో సంబంధమే లేదండి. అసలు బయట ప్రపంచం ఎక్కడుంది చెప్పండి? నిజమైన సాధన చేసే వాళ్ళకి బయట ప్రపంచం అంటే విలీనమైపోతుంది. మనసు కదా నిద్రావస్థలో విలీనమైపోయి, లేకపోతే ధ్యానావస్థలో విలీనమైపోయి ఒక డీప్ స్థితి సమాధి అవస్థ అని తుర్యమని ఎన్నో చెప్తున్నారు. నాకు పెద్దగా శాస్త్రాలు తెలియదండి, నాకు శాస్త్రాలు కానీ పెద్దగా తెలియదు, పాండిత్యం తెలియదు. కానీ నా అనుభవాలు చాలా ఉన్నాయి, అవి చెప్పడానికి లేవు, అసలు వర్డ్స్ ఉండవని అందుకే చెప్తుంటాను నేను. అవన్నీ మీ అనుభవాలన్నీ శాస్త్ర సమ్మతమే అండి. శాస్త్రాలు తెలియదని అన్ని తెలిసిన వాళ్ళు తెలియదని చెప్తారు. యావత్ ప్రపంచమంతా ఒక దిక్కు నడుస్తుంటే నిజమైన యోగ సాధన చేసే యోగి మాత్రం ఒక దిక్కు నడుస్తుంటాడు. అలా అని ప్రపంచానికి అపోజిట్లో వెళ్ళమని నేను చెప్పను, బట్ నా అనుభవాలు చాలా ఉన్నాయి.
గత కొద్ది నెలల నుండి జరుగుతున్నటువంటి విషయాలు. నేను అసలు గురువుగారు కూడా చాలా బిజీగా ఉంటారు. తనకి 1, 2 షేర్ చేశాను ఈరోజు. ఎందుకంటే ఒక గురువు అంటే భగవంతుడు కూడా తప్పించలేనటువంటి కర్మ, మాయా బంధాలు, భగవంతుడు కూడా తప్పించలేనటువంటి మాయా బంధాల నుండి విముక్తి చేసి నిన్ను నువ్వు తెలుసుకో అని చేసేటువంటిది కేవలం గురువు మాత్రమే అని అర్థమైంది. ఒక నిమిషం ఉండండి, స్క్రీన్ పోయింది. అయితే అవస్థలు, సమాధి అవస్థ అని పట్టుకుంటారు కొంతమంది. ఇవన్నీ కాదండి, చక్కగా శరణాగతి పొందాలి. శరణాగతి లేనప్పుడు మనకి ఏది కాదు. ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్తుంటే కలి మాయ మనం ఎన్నో జన్మలు ఎత్తినాయి కనుక మనకు ఎన్ని వికృతమైన రూపాలు కనబడుతున్నాయి. అసలు నిజంగా భరించలేము, చూడలేము వాటిని. అలాంటి రూపాలను కూడా అధిగమించుకొని మనం భగవంతుడి వైపు వెళ్ళడానికి ప్రయత్నం. మళ్ళీ నువ్వు ఒంటరి జీవి అంటే నీ ఒంటరితనానికి ఒక గురు రూపంలో, మనుష్య రూపంలో గురువు మనకు లభిస్తాడు. ఆ గురువు దారి చూపిస్తున్నాడు. అలా అని గురువు కూడా ప్రతి ఒక్కటి మనకు చెప్పడానికి లేదు. ఆ శిష్యుడి యొక్క శరణాగతిని, సమర్పణ భావనను బట్టి ఆ గురువు దృష్టి పెట్టి ఆ శిష్యుడిని ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. చూడండి, గురువులకి ఎంతమంది శిష్యులు ఉంటారు. ఒక్కొక్కరు నా దగ్గర వేరే పరంపరకు సంబంధించిన గురువులు మాట్లాడుతుంటారు. అమ్మ నాకు 1,00,000 మంది శిష్యులు ఉన్నారు అని అంటుంటారు. నిజంగా ఒక గురువుకి 1,00,000 మంది శిష్యులలో ఒక్కరిద్దరి మీదనే ఫోకస్ ఉంటుంది. అంత శరణాగతి భావన ఉన్న వాళ్ళకి మాత్రమే వాళ్ళపైన దృష్టి వెళ్తుంది. మనము ఈ సమాధి అవస్థలు పట్టుకొని ఆత్మానందం అనేసి మాకు సూర్యుడు కనబడుతున్నాడు, చంద్రుడు అవి మంచి ఫలితాలు, సాధనకు అద్భుతమైనటువంటి ఫలితాలు అవి. కానీ అందరికీ కనిపించవు కదా. అంత మాత్రాన సాధన కుంటుపడకుండా చూసుకోవాలి. ఆధ్యాత్మికం అంటే ఆషామాషి కాదు అని చెప్తున్నాను. ఇంకొకటి గురుగారు, ఇంకొకటి చిన్న విషయం. ఇప్పుడు ఇది ఈ పాద ప్రక్షాళనం అనేది, పాదాలు కడిగించుకోవడం అనేది అంటే అది ఎలాగండి? మామూలుగా శిష్యుడికి దాని వల్ల ప్రయోజనమా, లేకపోతే శిష్యుడి నుంచి గురువుకి శక్తి ఉద్భవించడం, గురువు నుంచి శక్తి శిష్యుడికి రావడమా? అది ఒక్క దాన్ని కూడా చెప్పండి. ఆ విషయము నేను చెప్పేదానికంటే మీరు చెప్పింది బెటర్. ఎందుకంటే మీరు కూడా గురుపాదాలు స్పర్శించుకుంటూ తిరిగారు, చివరికి ఒక దగ్గర కట్టుబడి ఉన్నారు. గురుపాదాలు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటుందన్నట్టు. పాదాలను స్పర్శించాలా మేము అని అంటే ఎవరి పాదాలు పడితే వారి యొక్క పాదాలు స్పర్శించడానికి లేదు. తల్లిదండ్రుల పాదాలు స్పర్శించవచ్చు, మంత్రోపదేశం చేసి జ్ఞానం ప్రసాదించి మనకు భగవంతుడి వైపు తీసుకువెళ్ళేటువంటి గురువుకి పాద నమస్కారం, పాద పూజలు చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల నీ యొక్క కర్మలు ప్రక్షాళన జరుగుతాయి అనేటువంటి విషయాలు ఎన్నో గ్రంథాలలో చదివి ఉంటారు మీరు. ఓకే, ఇక్కడ గురువు యొక్క భావన కూడా, గురువు తన గురువుని ప్రార్థన చేసుకుంటారు మనసులో. ఈ పాద పూజలన్నీ నాకు కాదు నా గురువుకి అనే భావన కలగాలి మనకి. ఈ పాదాలు నాకే కడుగుతున్నాను అనేటువంటి అహంభావంతో ఆ పాదాలు కడిగిపించుకున్నా కానీ ఆ కర్మలు పేర్చుకున్న వాళ్ళే అవుతారు. అంతటి భావన కలిగి ఉండాలి కదా. నా కర్మ ప్రక్షాళన అవుతుంది అనేటువంటి భావన నాకుంది. నా గురువు సేవ చేసుకుంటున్నాను ఈ రకంగా. నాకు ఇంత మంచి దారి చూపించారు కదా, ఇంత వెలుగు దారి చూపించారు కదా. ఆధ్యాత్మికం అంటే అసలు నిజంగా చెప్తున్నా మాటలు లేవు. అది ఎవరికి వాళ్ళు 100లో 1,00,000లో ఒక్కరే నన్ను చేరతారనేసి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినటువంటి విషయాలు అవి నాకు ఇప్పుడు అర్థమవుతున్నాయి బాగా. చాలా అద్భుతం గురుగారు. నాకు అదే ఆశ్చర్యం ఉంది. ఎందుకంటే ఈ వేదాలు ఉన్నాయి, 4 వేదాల్లో ఉందా ఇంత ఆత్మానందం ఉందా? అనుభవించామా? ఎప్పుడైనా అనుభవించామా? ఇన్ని మంత్రాలు, ఇన్ని మూల మంత్రాలు ఉన్నాయి భగవంతుడివి, ఇన్ని ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, వీటిలో ఎక్కడైనా అనుభవించామా అంటే లేదని చెప్తాను నేను. ఎందుకంటే నేను ఇదంతా సిద్ధ మహాయోగంలో మీ దగ్గర అనుభవించానండి. మీ దగ్గర శ్రీనివాస గురు గారి దగ్గర నుంచే నేను అనుభవించానని చెప్తున్నాను నేను. ఓకే అండి. అయితే ఈ రోజులలో కూడా గురువులు కొంతమంది స్వతహాగా నాకు నేనే సాధన చేసుకున్నాను, నాకు నా స్వప్నంలో శక్తిపాతం జరిగింది, నేను గురువుని అనేసి శివుడి ఫోటో తీసుకొని ఎన్నో చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కర్మలు పేర్చుకుంటారు.
ఇంకా అహంకారంతో మాట్లాడి నా దగ్గరికి వచ్చిన శిష్యులు వేరే గురువు దగ్గరికి వెళ్ళొద్దని నా యొక్క శిష్యుల్ని కూడా బెదిరించిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ నేను ఇక్కడ ఎవరిని ఉద్దేశించి మాట్లాడడం లేదు. ఒక గురువు అర్హత వచ్చిందంటే నిజంగా ఎన్ని జన్మలలో సాధన చేసి ఉండాలి. ఒక గురువు అర్హత పొందిందని అంటే మా యొక్క ఉద్దేశము నా పరంపర వరకు నేను మాట్లాడుతున్నా. ఏంటంటే నేను ఏ గురువుని ఇక్కడ ఉద్దేశించి మాట్లాడను. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే శిష్యులంతా మీరు వేరే చూడొద్దు, వేరే వినొద్దు, వేరే దగ్గరికి వెళ్ళొద్దు అని నేను ఏ శిష్యులో కూడా చెప్పలేదు ఇప్పటివరకు. మీ కర్మానుసారంగా వెళ్తారు. అసలు దీక్షలు ఇచ్చిన వాళ్ళు 1000 మంది ఉన్నా అసలు నాకు గుర్తుకు లేరు. వాళ్ళు అమ్మాయిని కాల్ చేసి మాట్లాడి సాధన అనుభవాలు చెప్పినటువంటి వాళ్ళు మాత్రమే నాకు గుర్తుంటారు. వారిపైన నా దృష్టి వెళ్తుంటుంది అంతే తప్ప అందరినీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏముంది నాకు. వాళ్ళది మా గురువుగారు చెప్పినటువంటి విషయం నేను అదే చేస్తున్నాను. నా గురువు గారికి సేవ చేస్తున్నాను. అలా అన్నట్టు ఆధ్యాత్మికం అంటే విషయాలు కాదండి. అసలు వర్డ్స్ లేవు చెప్పడానికి. అలా అని నేను చెప్పను అన్నాను. ఏ గురువులు కూడా అన్ని విషయాలు ఇక్కడ ఏ గురువు చెప్పలే ఇప్పుడు. నేను కూడా ఇవి చెప్పడానికి కొద్దిగా భౌతిక ప్రపంచంలో ఈ ప్రపంచంతో ఉండడానికి. ఎందుకంటే మాట్లాడగలను దయచేసి మాట్లాడుతున్నా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భౌతిక ప్రపంచంతో అంటే నా సాధకులు కూడా ముందు ఉద్దేశం కొద్దీ మాత గురువు మా గురువు బలమే ఉన్నారన్నమాట. మాత్రమే నేను ఇందులో అవసరం లేకుంటే ఉండకండి ఇక్కడ. ఎంత డిస్టర్బెన్స్ చేస్తున్నా చూడండి. ఇది కూడా సాధనలో భాగమే. మంచి విషయాలు చేయకుండా ఇలాంటి వాళ్ళు తగులుతుంటారు. మరి మ్యూట్లో పెట్టుకోవడం తెలియదేమో. ఇట్స్ ఓకే అండి. సరే గురుగారు. గాడ్ బ్లెస్ యూ అండి. మ్యూట్లో పెట్టుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఒక్కరు మాట్లాడండి. నిన్న మనం చెప్పుకున్న విషయాలు గుర్తున్నాయి కదా. సాధనలో 10-15 నిమిషాలు చేసుకోండి. చెయ్యాలి అందరూ. ఈరోజు విషయం వచ్చి ఏంటంటే చెప్పండి చెప్పండి. మాత మాకు ఎన్ని జన్మల పుణ్యమో మా గురువు మీరు గురువు దొరికిన చాలు. వేరే ఆలోచించాల్సిన అవసరం లేదని మేము అనుకుంటాం మాత. వేరే గురువులు వేరే ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు మాత. మాకు మీ శక్తిపాతము భగవంతుడి దయ వల్ల మీ దయ వల్ల అనుగ్రహం దొరికింది చాలు మాత. అంతే, వేరే ఆలోచించే అవసరం కూడా లేదనుకుంటాను మాత. జయ గురు పేరు. ఓకే, మనం ఎవరిని వాళ్ళు ఎలా క్షమించుకోవాలి చెప్పండి. ఏదో మాట్లాడాలని చెప్పండి గురుగారు. మార్నింగ్ లేవగానే స్నానం అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు పేరు చెప్పుకొని ఎవరికి వాళ్ళు తల నుంచి వెంట్రుకల నుంచి పాదాల వరకు ప్రతి ఒక్క అవయవానికి క్షమించమని కోరుతూ, ఇష్టపడుతున్నాను చెప్తూ, ప్రేమిస్తున్నానని చెప్తూ, తెలిసి తెలియని తప్పులను చేసి ఉంటే క్షమించమని కోరుతూ క్షమాభిక్ష కోరాలి మాత. అట్లాగే ఈ విశ్వానికి కూడా థ్యాంక్స్ చెప్తూ, విశ్వాన్ని కూడా థ్యాంక్స్ చెప్తూ కృతజ్ఞతతో క్షమించమని కోరుతూ, గురుదేవులకు కూడా తెలిసి తెలియక జరిగిన తప్పులను క్షమించమని కోరుతూ క్షమాపణ కోరుతున్నాము అన్నమాట. ఓకే అండి, గాడ్ బ్లెస్ యూ. అందరూ అలాగే చేయండి. అలాగే మానసికంగా మీకు ఒక చిన్న విషయాలు షేర్ చేస్తాను. ఇవి నా అనుభవాలే అనుకుంటారు,
లేకపోతే బయట ప్రపంచంలో కూడా నా దాకా వస్తున్నటువంటి వాళ్ళ దగ్గర నుండి కూడా ఎక్కువ శాతం నేను శిష్యుల దగ్గర నుండి నేర్చుకుంటాను అనే పదం ఎందుకు వాడిందంటే అంతా నాకే తెలుసు అనేటువంటి అహంకారం అయితే నాకు లేదు. బట్ నాకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. నేను శిష్యుల దగ్గరికి నేను నేర్చుకుంటున్నా, నాకు తెలిసినవి నేను చెప్తుంటాను. ఎందుకంటున్నానంటే చాలామంది చూడండి, కొంతమంది ఆడవాళ్ళు పెద్దవాళ్ళు అయి ఉంటారు, ఒక 60-70 ఇయర్స్ వచ్చి ఉంటాయి వాళ్ళకి. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉండాలనుకుంటారు. ఇళ్ళల్లో వాళ్ళకు అత్త కోడళ్ళ గొడవలు అయి ఉండొచ్చు, తల్లి కూతుర్లు అయి ఉండొచ్చు, లేకపోతే వేరే ఇతరత్ర కొన్ని బాండింగ్స్ ఉంటాయి వాళ్ళకి. అట్లాంటి వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, అమ్మ మమ్మల్ని మా ఇంట్లో వాళ్ళు చూస్తే ఓర్చుకుంటలేరు అని అంటే, నేను ఈ ఒక కుటుంబంలో విషయమే ఇద్దరి దగ్గర నుండి వింటున్నాను. అలానే నేను ఫోన్ చేసి ఏం అడగను వాళ్ళంతలో వాళ్ళు, ఎందుకంటే నా భక్తులు నా శిష్యులు అయ్యారు వాళ్ళు కనుక ఒక కుటుంబం నుండి అందరూ అన్ని విషయాలు చెప్తుంటారు అన్నట్టు. నేను ఇక్కడ ఎవరి పేరు ప్రస్తావన చేయను. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు చిన్నతనాన మ్యారేజ్లు అవ్వడము, వాళ్ళు మంచి ఎంజాయ్ చేసి ప్రశాంతంగా ఉండే సమయంలో కావచ్చు, అన్ని చూడాలనిపిస్తుంది, వినాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది కొంతమందికి. ఆ టైంలో వాళ్ళకి పిల్లలు, సంసారము, ఇల్లు కట్టుకోవడము, సంథింగ్ కొన్ని ఉంటాయి, బరువు బాధ్యతలు ఎన్నో ఉంటాయి వాళ్ళకి. ఆ సమయంలో పిల్లల్ని పెంచుకుంటూ వాళ్ళు పెరిగి పెద్దయి, షార్ట్కట్లో చెప్తాను, పెరిగి పెద్దయి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడము, వాళ్ళ చదువుల కోసము, వీళ్ళు తినకుండా వాళ్ళకి పిల్లల కోసం పెట్టడము, ఎన్నో కష్టాలు పడి ఆ పిల్లలకి ఉద్ధరించాలని చేస్తూ ఉంటారన్నట్టు. మరి వీళ్ళు అరే పిల్లలు ఎదిగారు, మంచి జాబ్స్ వచ్చాయి, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, హ్యాపీగా ఉంటున్నారు, ప్రజెంట్ వాళ్ళు యూఎస్ఏలో సెటిల్ అయ్యారు, లేకపోతే నాతోనే ఇక్కడి దేశంలోనే ఉంటున్నారు. ఇలాంటి సమయంలో వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అంత అయిపోయింది, ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటారు అన్నట్టు. ఆ సమయంలో వీళ్ళకు ఉన్నటువంటి కోరికలు అయి ఉండొచ్చు, వీళ్ళకు ఉన్నటువంటి ఉత్సాహం అయి ఉండొచ్చు, ఏజ్తో సంబంధం లేకుండా ఏది పడుతుంది తినాలనిపించడము, మంచి మంచి వస్త్రాలు ధరించాలనిపించడం వాళ్ళకి, లేకపోతే ఎక్కడికైనా మూవీ వెళ్ళి చూడాలనిపించడం పెద్దవాళ్ళకి. ఇంట్లో అంతా నేను చెప్పినట్టే నడవాలి, నా మాట నెగ్గాలి అనే విషయం కొంతమంది ఉంటారన్నట్టు అలా చెప్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? మళ్ళీ లాస్ట్కి వచ్చేవారికి అత్తగారి మాట నేను ఎందుకు వినాలని కోడలు కొడుకు ఇట్లా మన్మరాళ్ళు ఇలా ఉంటారంట. అర్థం చేసుకునే వాళ్ళైతేనేమో తల్లిదండ్రుల గురించి అర్థం చేసుకునే పిల్లలు ఉంటారనుకోండి, వాళ్ళు అర్థం చేసుకొని సరే మా అమ్మకి నచ్చినట్టుగా ఉందామనే ఆలోచన కలిగి ఉంటారు కొంతమంది. కానీ ఒక పర్సన్ అంటే ఇతరుల ఇంటి నుండి ఆడపడుచు ఇంటికి వచ్చిందంటే, కోడలు వచ్చిందంటే అందరిని ఎందుకు ఒప్పుకోరు అన్నట్టు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను మీకు అంటే, ఏ వయసులో ఏం చేయాలన్నటువంటి సమయము సందర్భాన్ని అంతా వదిలేసుకొని ఇల్లు పిల్లలు సంసారము అనే గందరగోళంలో పడి వాళ్ళని వాళ్ళు మర్చిపోతారు అన్నట్టు చాలామంది. ఇది సాధకులై ఉండొచ్చు, సామాన్యులై ఉండొచ్చు, ప్రతి ఒక్కరూ ఇలాంటి సమస్యను ఫేస్ చేస్తున్నారు ఈ జనరేషన్లో. అయితే ఈ సాధన పరంగా నేను కొన్ని విషయాలు చెప్తాను. ఎందుకంటే మనకు చిన్నప్పటి నుండి డ్యాన్స్ చేయాలని ఉంటుంది, పాటలు పాడాలని ఉంటుంది, ఆడాలని ఉంటుంది, ఎన్నో మాట్లాడాలనిపిస్తుంది. కొంతమంది అయితే అత్తవారింటి కూడా మాట్లాడితే ఏమవుతుందో అనేసి వాళ్ళు ఇక్కడ గొంతు దగ్గరనే స్టాప్ చేసేసుకుంటారు అన్నట్టు. అన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నామని అంటారేమో. నేను మాట్లాడితే నలుగురిలో భయము, భ్రాంతులకు లోనవ్వడము, ఇలా చెప్పుకుంటూ పోతే మాటలు కట్టిపడేస్తున్నారు వాళ్ళంతలా వాళ్ళే లోపల. ఆడవాళ్ళ విషయం కానీ మగవాళ్ళ విషయం కానీ నా మాట చెల్లుతుందో లేదో 10 మందిలో మాట్లాడితే నొచ్చుకుంటారేమో అని గందరగోళంలో పడుతూ ఉంటారు అన్నట్టు. అలా థైరాయిడ్ వస్తుంది కొంతమందికి. థైరాయిడ్ అంటే వాళ్ళు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో, చెప్పాలనుకుంటున్నారో ఏది మాట్లాడలేరు, ఒకరిని శాసించలేరు, ఒకరిని మందలించలేరు, ఇష్టమైన ఫుడ్ తినలేరు. కొంతమంది ఏదో ఇంట్లో వాళ్ళు చూస్తారనేసి స్వయంగా నా కళ్ళతో అంటే నేను చూసిన మనుషులు కూడా ఉన్నారన్నట్టు. భర్త చాటుకు భార్య వంట చేసుకొని తిని ఆ గిన్నె కడిగి పెడుతుండే అన్నట్టు. అంటే మరి పిసినారన్నట్టు. చెప్పుకోవడానికి వాళ్ళు కోటీశ్వర్లు. మళ్ళా ఎట్లా ఉన్నారో చూడండి. దగ్గరికి నేను స్వయంగా చూశాను. నేను అడిగాను, ఎందుకు ఇలా తింటావు, మీ ఆయన రాకముందుకు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితే, ఒక సమయాన నేను సందర్భంలో చుట్టమే వాళ్ళ ఇంటికి వెళ్ళినందుకు ఆ రోజు చూశానట్టు. అంటే నేను సాధనలోకి రాకముందుకు గమనించిన విషయాలు ఇవి. అంటే ఏమని చెప్పారంటే, లేదు అన్నం తక్కువ తినాలని అంటారు మా ఇంట్లో, కర్రీస్ కూడా ఎక్కువ వండనియరు,
ఎవరికైనా వస్తే కూడా వంట కూడా ఎక్కువ చేసి పెట్టనియొద్దని అంటారు, గ్యాస్ అయిపోతుందని అంటారు. అంటే ఇంత పెద్ద ఇండ్లు, హోదా, గౌరవం ఇవన్నీ పెట్టుకొని మీకు ఇలాంటిది ఎందుకు, ఇలాంటి బుద్ధులు ఎందుకు ఉన్నాయని అడిగాను అన్నట్టు నేను. అంటే ఒక భార్య భర్త చాటుకి వంట చేసుకొని తినేసి తను గిన్నెలు మళ్ళీ కడిగి పెట్టేసింది అన్నట్టు. ఎంత విచిత్రమో చూడండి, ఇంత మూర్ఖులు ఉంటారా అనిపిస్తుంది. అలానే నేను మగవాళ్ళు